వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనాత్మకమైన రెండు ప్రధానమైన కేసుల్లో అంటే విదేశీయ మహిళపై గ్యాంగ్ రేప్ యత్నం, అదేవిధంగా 9వ తరగతి చదివే ఓ బాలికపై 1.5 రోజు పాటు అత్యాచారానికి పాల్పడిన వారందరికీ శిక్ష పడింది. అయితే ఈ రెండు కేసుల్లో కీలక పాత్ర పోషించి విచారణ అధికారిగా ముందుకు వెళ్ళి వాళ్లకు శిక్ష పడే విధంగా చూసిన సిఐ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ రెండు కేసులు ఎలా జరిగాయి, ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే 12వ తేదీ రేప్ కేసులో అంటే 9వ తరగతి చదివే బాలిక మీద అత్యాచారం జరిపిన వాడిని 20 సంవత్సరాల పాటు శిక్ష విధించారు మొన్న 12. అవును. అది కూడా ఆ కేసులో కూడా మీరు విచారణ అధికారిగా అవును. ఎలా జరిగింది, ఏంటి సార్ ఆ కేసు? ఈ కేసు 2021 ఫిబ్రవరిలో నేను గూడూరు రూరల్ సిఈగా ఉన్నాను. అప్పుడు చిల్లకూరు మండలం బోధనం గ్రామంలో జరిగింది ఇది. బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో 9th క్లాస్ చదివే మహిళని ఈ ఆటో డ్రైవర్ మస్తాన్ బాబు అనే అతను అక్కడ ఆ లొకాలిటీలో ఉండే అతనే మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ చెరువు దగ్గర అట్లాగే చెట్ల కింద 1.5 రోజు పెట్టి ఆమెని రేప్ చేయడం జరిగింది. దాని మీద మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎస్ఐ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. వెంటనే మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా వెంటనే కేసు కూడా ఆల్టర్ చేయటం, ఇన్వెస్టిగేషన్ నేను తీసుకొని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని బాధితుల్లో సంబంధించిన స్టేట్మెంటు జడ్జి గారి దగ్గర పంపించి రికార్డ్ చేయటం, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల సాక్ష్యాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రుల సాక్ష్యాలు గ్యాదర్ చేయటం, అక్కడ ఎవరైతే సీన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువులు చూశారో ముద్దాయి తరపున బంధువులు వాళ్ళ దగ్గర నుంచి సాక్ష్యాలు కలెక్ట్ చేయటం, అట్లాగే బాధితురాల దగ్గర ఏదైతే మనం సాక్ష్యాలు కలెక్ట్ చేసామో అవన్నీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్కి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించడం, ఆ తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఫైనల్ రిపోర్ట్ తెప్పించుకోవటం, తర్వాత బాధిత మహిళకి సంబంధించి బాధిత మైనర్ బాలికకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ అయ్యి హెడ్ మాస్టర్ని ఎగ్జామిన్ చేసి ఆయన దగ్గర నుంచి తీసుకోవటం, అట్లాగే వీళ్ళు ఎవరైతే ఎగ్జామిన్ చేశారో వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళకి మనం కోర్టులో సాక్ష్యం చెప్పేదానికి కూడా వాళ్ళకి భద్రత కల్పించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి సాక్ష్యం ఏ విధంగా చెప్పాలనేది మొత్తం సాక్ష్యాలన్నీ సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. సార్ మామూలుగా ఈ చిన్న పిల్లలు అంటే బాలిక అంటే వాళ్ళ అత్యాచారాలు అటు కేసులో ఎక్కువగా నిలవవు. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళ భవిష్యత్తు పోద్ది, అందరికి తెలిసే అవమానంగా అవి చేస్తారు. అంటే టెక్నికల్‌గా ఈ కేసును మీరు మొత్తం బంధించారు. అంతే కదా! దానివల్లే శిక్ష పడింది అనుకోవచ్చుగా? యాక్చువల్‌గా ఈ విలేజెస్‌లో ఈ లొకాలిటీలో ఎక్కువ ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉంటారు. అవును. గిరిజన మహిళలు, గిరిజన బాలికలు అట్లా ఉంటారు. తెలియను. కొన్ని పోలీస్ దృష్టికి కూడా రావు. ఓకే. యాక్చువల్‌గా వీటి మీద అవగాహన కల్పించడం కోసం ఇప్పుడు ఐసీడీఎస్ గానీ, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి గానీ, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి మహిళా పోలీసు వీళ్ళందరూ కూడా స్కూల్స్‌లో అవగాహన కార్యక్రమాలు, అట్లాగే విలేజెస్‌లో ఎస్టీ కాలనీస్ కూడా వెళ్ళి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున జడ్జెస్ కూడా వచ్చి ఎస్టీ కాలనీస్‌లో కూడా దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. యాక్చువల్‌గా వీళ్ళకి ఏమన్నా జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. వాళ్ళ ఏమైతే జరిగిందో వాళ్ళు న్యాయం పొందడం కోసం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా తెలియదు వాళ్ళు పెద్ద మనుషులు ఏదైనా ఉండి మేము మాట్లాడతాము, రాజీ చేస్తాము, డబ్బులు ఇప్పిస్తాము అని అంటే అట్లా కేసులు మరుగున పడిపోయినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెంటనే వాళ్ళు న్యాయం పొందేటట్టుగా మనం గనక వాళ్ళని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తే గనక వాళ్ళు వాళ్ళు న్యాయం పొందగలిగేటట్టు మనం చేయొచ్చన్నమాట. సార్ ఈ మస్తాన్ బాబు అనే అతను ఆటో డ్రైవరు. అవును. 9th క్లాస్ చదివే బాలికని ఎలా ట్రాప్ చేసాడు సార్? ఎలా జరిగింది అసలు? ఆ పాపని ఆ లొకాలిటీలో అతను సినిమా చూపిస్తాను నీకు, మూవీకి వెళ్దామని చెప్పి మాయమాటలు చెప్పి అతన్ని అక్కడే పక్కనే ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకెళ్ళటం, అట్లాగే 1.5 రోజు అక్కడే పెట్టి వాళ్ళ ఫుడ్ గానీ ఏదన్నా ఉంటే వాళ్ళ బంధువులు ఫ్రెండ్ ఆయన పిలిపిచ్చేసి తోటలోకి అడవిలోకి తీసుకున్నారు. అదే చెరువు అనేది ఊరికి దూరంగా దూరంగా అక్కడ ఎవరు రారు. అక్కడ తీసుకెళ్ళేసి మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అక్కడే పెడతారు. 1.5 రోజు. 1.5 రోజు
దానికి ఫుడ్ అది కావాల్సింటే అతనికి ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తెప్పిస్తారు ఫుడ్డు. ఆ ఫ్రెండ్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళ బంధువులకి చెప్తే ముద్దాయి బంధువులకి, వాళ్ళెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వాళ్ళొచ్చి స్టేషన్‌కొచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చిన వెంటనే కేస్ రిజిస్టర్ చేయటము, వెంటనే ముద్దాయి కొరకు గాలింపు జరిపి, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించడం, బాలికని మెడికల్ ఎగ్జామినేషన్‌కి పంపించడం, ఆమె దగ్గర నుంచి మనం ఏ అయితే ఆధారాలున్నాయో అయి సేకరించి ఫోరెన్సిక్ సైన్స్‌కి ల్యాబొరేటరీకి పంపించి, అక్కడి నుంచి ఆ రిపోర్ట్స్ తెప్పించుకోవటం, మెడికల్ రిపోర్ట్ తెప్పించుకోవటం, స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ తెప్పించుకోవటం, ఆమెని బాలికని జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేపించడం. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇయన్నీ గ్యాదర్ చేసినయన్నీ కూడా చార్జ్ షీట్ కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. కోర్ట్‌లో ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ అనేది జనవరిలో వచ్చింది ట్రయలు. నేను ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో ఎవిడెన్స్ చెప్పడం జరిగింది 22వ తేదీ. ఆ 22వ తేదీకి నాకన్నా ముందు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాక్షులందరిని కూడా కోర్ట్‌లో వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్ట్‌లో వచ్చినప్పుడు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన ఉమెన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ బాలిక దగ్గర స్టేట్మెంట్ ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఏఎస్ఐ, అమృతవల్లి అని ఉమెన్ ఎస్ఐ ఉన్నారు, ఆదిలక్ష్మి ఉమెన్ ఎస్ఐ, అట్లాగే బాబీ ఎస్ఐ, సుధాకర్ రెడ్డి ఎస్ఐ, నేను ఎవిడెన్స్ చెప్పడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో గూడూరు హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు, పొటెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ డాక్టర్ గారు, వీళ్ళు కూడా వచ్చి ఎవిడెన్స్ చెప్పడం జరిగింది. హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. సరే ఇప్పుడు వీళ్ళందరూ ఎవిడెన్స్ ఆధారంగా కోర్టు ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకున్నాక 313 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత జడ్జిమెంట్ మొన్న 12వ తేదీ 20 సంవత్సరాలు కఠినగార శిక్ష, 23,000 రూపాయలు ఫైన్ అనేది వేయడం జరిగింది. 12వ తేదీ 12. సార్ ఇప్పుడు 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ చేయాల్సిందే చేయాలి. శిక్ష. అంతకుముందు జైల్లో ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో ఉమ్. అతను బెయిల్ మీద బయటకు వచ్చిన పీరియడ్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది దాని వరకు మినహాయిస్తారు. అంతకుముందు 1 మంత్ 2 మంత్స్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ 2 మంత్స్ మినహాయించి మిగిలిన పీరియడ్ అతను జైల్లో ఉండాలి. ఏదైనా ఉంటే అతనికి అప్పీల్కి అనేది అవకాశం ఉంటుంది. 90 డేస్ లోపల అప్పీల్కి వెళ్తారు హైకోర్టుకి కానీ. సరే ఇప్పుడు ఈ కేసులో వీడు భోజనానికి మస్తాన్ బాబు అనే అతను ఆ తోటలో ఉండి భోజనాన్ని కూడా తెప్పించుకున్నాడు. అతను ఆ కుర్రోడు తర్వాత వాళ్ళ బంధువులు చెప్పారు. వాళ్ళిద్దరిని కూడా మీరు సాక్ష్యం కింద సాక్షి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పలేదు కదా, వాళ్ళిద్దరు చెప్పలేదు. చెప్పలేదు. అయినా కేసు ఎలా అయింది సార్? వాళ్ళు చెప్పకపోయినా కూడా ఎవరైతే బాధిత బాలిక ఎవరైతే బాలిక. ఉన్నారో ఓకే ఆ 164 స్టేట్మెంట్ జడ్జి గారి ముందు ఏదైతే చెప్పిందో ఓకే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కూడా రికార్డు కోర్టుకి సమర్పించాము. అట్లాగే ఎవరైతే రికార్డ్ చేశారో స్టేట్మెంట్ గూడూరు సివిల్ జడ్జి గారు కూడా వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకుని అట్లాగే డాక్టర్ ఇచ్చిన సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిందనేది డాక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ని బట్టి డాక్టర్ ఏదైతే వచ్చి కోర్టులో చెప్పాడో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది కోర్టు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ, ఉమెన్ ఏఎస్ఐ అమృతవల్లి, అట్లాగే బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఉమెన్ ఎస్ఐ ఆదిలక్ష్మి, అట్లాగే ఎస్ఐస్ ఎవరైతే ఉన్నారో బాబీ, సుధాకర్ రెడ్డి, అట్లాగే నా ఎవిడెన్స్ ఏదైతే కోర్టులో చెప్పానో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం అనేది. సార్ ఎన్ని రోజులు అయింది సార్ ఈ మొత్తం కేసు విచారణ కానీ? మొత్తం 1 ఇయర్లో అయిపోయిందా? 2021 అంటే ఇప్పటికి 22, 23, 24 సార్ అదే 3.5 years. సార్ అలాగే మీరు గూడూరు సిఐగా ఉన్నప్పుడే ఆ ఏరియాలోనే విదేశీ మహిళని తీసుకెళ్ళిపోయి అడవిల్లో గ్యాంగ్ రేపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కేసు కూడా మీరు దాంట్లో కూడా మీరే చేశారు విచారణ. అవును. ఆ కేసు ఏంటి సార్? ఆ కేసు వివరాలు ఏంటి? 2022 మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజు అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అది పెద్ద సంచలనం. ఆ రోజు నేను కోర్టులో ఎవిడెన్స్లో ఉన్నాను. వెంటనే ఫోన్ కాల్ వస్తే సైదాపురం నుంచి ఒక విదేశీ మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. ఆమె మీద అటెంప్ట్ గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పి ఆమె రిపోర్టు డైరెక్ట్ స్టేషన్కి వచ్చింది అని చెప్పి చెప్పిన వెంటనే నేను వెంటనే రష్ అయ్యి సైదాపురం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆమెని ఎగ్జామిన్ చేసి ఆమె దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. రిపోర్ట్ తీసుకొని అది అటెంప్ట్ గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే
ఈ బాధిత మహిళ, విదేశీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె లిథువేనియన్ కంట్రీకి చెందిన ఓకే. కరోలినా, ఆమె పేరు కరోలినా. యాక్చువల్‌గా స్టూడెంట్ స్టడీస్ అయిపోయి 23 ఇయర్స్ ఆమెకి. విజిటర్‌గా మన శ్రీలంక కంట్రీకెళ్ళి అక్కడి నుంచి మనకి టూరిస్ట్‌గా ఇక్కడ ఇండియాకొస్తది. ఇండియా. ఓకే. చెన్నై వస్తది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కొచ్చి చెన్నై నుంచి కోయంబేడు బస్ స్టాండ్‌కొస్తది. కోయంబేడు బస్ స్టాండ్ నుంచి యాక్చువల్‌గా ఆమె ప్లాన్ బెంగుళూరు ఎళ్ళాలి బస్‌లో. బస్‌లో ఎళ్లి అక్కడి నుంచి గోవా ఎళ్ళాలి. గోవాలో వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళని కలుసుకోవాలి. అయితే మన మనుబోలు మండలం వెంకన్నపాలెంకి చెందిన సాయి కుమార్ అనే అతను. వెంకన్నపాలెం. వెంకన్నపాలెం. హ్మ్. బద్వేలు వెంకన్నపాలెం అంటారు. అదే సార్. మనుబోలు మండలం. మనుబోలు. ఓకే. సాయి కుమార్ అనే అతను యాక్చువల్‌గా ఆయన చెన్నైకెళ్తారు. బైక్ స్పేర్ పార్ట్స్ కోసం వాళ్ళ మామయ్యతో కలిసి చెన్నైకెళ్ళినప్పుడు చెన్నైలో స్పేర్ పార్ట్స్ దొరకవు. బెంగుళూరులో దొరుకుతాయి అని చెప్తే వాళ్ళ మామయ్యని రిటర్న్ గూడూరుకి పంపించేసి ఈయన బెంగుళూరు వెళ్ళటానికని కోయంబేడు బస్ స్టాండ్‌కెళ్ళినప్పుడు ఈ విదేశీ మహిళ ఎవరైతే ఉన్నారో ఫారినరు ఆమె కోయంబేడు దగ్గర సేమ్ బెంగుళూరు వెళ్ళే బస్‌లో ఎక్కుతారు. ఓకే. ఎక్కి కండక్టర్‌కి టికెట్ కనంటే డాలర్స్ ఇస్తే డాలర్స్ తీసుకోమని చెప్పినప్పుడు ఇతను ఇనిషియేషన్ తీసుకొని నా దగ్గర డబ్బులున్నాయి నేను ఇస్తానని చెప్పి సాయి కుమార్ అనే అతను హెల్ప్ హెల్ప్ చేసినట్టు డబ్బులిస్తాడు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు బెంగుళూరులో దిగిన తర్వాత ఇతను డబ్బులు ఇయ్యాలన్నప్పుడు స్పేర్ పార్ట్స్‌కి కూడా ఇంకొంచెం డబ్బులు అవసరమైతే ఆమె ఏటీఎంలో డ్రా చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు షాప్ ఓపెన్ చేసి స్పేర్ పార్ట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈమె నెక్స్ట్ అక్కడి నుంచి గోవా ప్రొసీడ్ అవ్వాలి. గోవాకి నేను కూడా వస్తాను. మా హోమ్ టౌన్‌కెళ్ళేసి అక్కడి నుంచి చూపిస్తాను. అక్కడి నుంచి వెళ్దామని చెప్పి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి గ్రీన్ లైన్ ట్రావెల్స్‌లో బస్సులో టికెట్ బుక్ చేపించి ఇద్దరిని గూడూరు తీసుకొస్తారు. ఓహో! ఆమెను తీసుకొని గూడూరుని తీసుకొచ్చి అంటే ఆమె కూడా ఏమనుకుంటది, ఆమె దగ్గర వాడి దగ్గర ఏదైతే పాన్ కార్డు, లైసెన్స్ ఉంటదో ఈయన దగ్గర పెట్టుకుంటది. మళ్ళీ బస్ దగ్గర దిగిన వెంటనే వీడు అయి తీసేసుకున్నప్పుడు ఆమె ముందుగానే వాడి ఫోటోలు తీసి పెట్టుకుంటది ఆమె దగ్గర. ఓహో! సేఫ్ సైడ్ అని. సేఫ్ సైడ్. ఫోటోలు తీసి పెట్టుకున్నాక అక్కడి నుంచి తీసుకొచ్చేస్తది. ఇక్కడికొచ్చిన తర్వాత ఆమె కూడా నాతో పాటు ఉంటే గైడ్‌గా ఉంటాడనే ఉద్దేశంతోటి ఆమె కూడా యాక్సెప్ట్ చేసి గూడూరులో వస్తారు. గూడూరు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది వెంకన్నపాలెం. వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేసుకొని అక్కడి నుంచి బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి గోవా వెళ్దామని చెప్పి బైక్‌లో వెళ్ళి బైక్ అక్కడ పెట్టేసి బస్సులో వెళ్ళిపోదామని చెప్పి బైక్‌లో తీసుకొచ్చేటప్పుడు సైదాపురం ఫారెస్ట్ ఏరియాకి తీసుకొస్తా వాడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ టీ స్టాల్ అతను వాళ్ళ సన్ ఉంటాడు అబిద్ అని. అతన్ని కాల్ చేసి పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు అతను కూడా సైదాపురం ఆ ఫారెస్ట్ ఏరియాకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో మన సైదాపురం నుంచి రాపూరు రోడ్డుకెళ్ళే దారిలో ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ తోటలో వాళ్ళు ఈ ఫారిన్‌ని బండి మీద ఎక్కించుకెళ్ళటం చూస్తారు. మేము అడగలేదు. ఎందుకు ఫారెస్ట్‌లోకి తీసుకెళ్తున్నారనేది ఈమె అడగలే వాళ్ళకు? రూటు అంటే ఫారెస్ట్ వాళ్ళకి తెలీదు అంటే జస్ట్ కాబట్టి విలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనది. అది ఫారెస్ట్ ల్యాండ్ అది. అదేలే. జస్ట్ ఫారెస్ట్ ల్యాండ్. రోడ్డుకి పక్కనే పక్కనే. జస్ట్ ఓకే. 100 మీటర్స్ ఉంటుంది. దాని పక్కన రామన్న రాఘాపురం అని విలేజ్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆమె అడుగుతా ఉంటది. ఈ లోపల అక్కడ తోటలో ఉండే అతను చూసి ఈ రూట్ అసలు దారి బాట కాలిబాట ఇది. బైక్ వెళ్తుంది. ఫారినర్ అమ్మాయి ఎవరో విదేశీ అమ్మాయి లాగా ఉంది. ఈజీగా గుర్తుపడతారు కదా! తెల్లగా వెంటనే ఎర్రగా. నడుచుకుంటూ ఆయన కూడా వెళ్తాడు. ఓకే. ఈ లోపల అక్కడికెళ్ళిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ అబిద్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు అక్కడ. జాయిన్ అయినప్పుడు ఎవరైతే ఆటోలో ఆ రోడ్‌లో వెళ్తుంటారో సైదాపురం వైపు వాళ్ళు కూడా కేకలు విని వాళ్ళు కూడా అక్కడికొస్తారు. ఈ లోపల ఇతను కూడా అడుగుతాడు. ఎందుకు మీరు ఆమెని ఇది చేస్తున్నారంటే మాకు డబ్బులు ఇయ్యాలి. మా దగ్గర డబ్బులు తీసుకుంది. ఈమె అంతా డ్రామాలు చేస్తుందని వీడు రివర్స్‌లో చెప్పి ఆమె మీదే రాంగ్‌గా చెప్తాడు. కానీ వాడు అక్కడే ఉండి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని వాడిని బెదిరిస్తారు. ఈ లోపల వాళ్ళు కూడా వస్తునేసరికి వీళ్ళు భయపడి వెళ్ళిపోతారు. అంటే సంఖ్యాబలం వీళ్ళు పెరిగింది కాబట్టి. ఎక్కేసరికి వాళ్ళు బైక్ ఎక్కేసి వెళ్ళిపోతారు. దాని మీద వాళ్ళొచ్చి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ ఆటోలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇతను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ కేసులో రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆ రోజు అంతా కూడా అలార్మింగ్ ఎస్పీ గారు అలాగే డీజీపీ గారి దగ్గర నుంచి ప్రెజర్స్ అంటే విదేశీ ఫారెన్ లేడీ అట్లాగే ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు జరిగింది. కాబట్టి ఇది అంతా సీరియస్‌గా తీసుకున్నారు. మేము కూడా ప్రెస్టేజ్‌గా తీసుకొని టీమ్స్ ఫామ్ చేసి
ఆమె దగ్గర ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసుకున్నాం ముందు. వీళ్ళందరిని ఎవరైతే ఆటోలో ఉన్నారో వాళ్ళందరిని ఎగ్జామిన్ చేసుకొని, ఆమె దగ్గర ఎవిడెన్స్ ఏదైతే పాన్ కార్డ్ ఇది ఉందో ఇది చేసుకొని వాళ్ళని రష్ అయ్యి వెంకన్నపాలెం విలేజ్‌కెళ్ళటం జరిగింది. వెంకన్నపాలెం విలేజ్‌లో అతను ఇంట్లో లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వెంటనే మా టీమ్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇన్ఫర్మేట్స్ ద్వారా ఆయన ఫ్రెండ్ ఎవరున్నారు, ఏంటి, కాల్ డీటెయిల్స్, సీడీఆర్, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని ఆహ్, వెంటనే వాడి ఫ్రెండ్ అబిద్ అని కన్ఫర్మ్ చేసుకొని ఒక టీమ్ అటు, ఒక టీమ్ ఇటు ఎస్ఐలతోటి పంపించడం. వెంటనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి 24 అవర్స్‌లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మొత్తం సీసీ కెమెరాలతో పాటు మొత్తం అయితే ఈ చేశారు సార్? 24 అవర్స్‌లో కాదు. ఫస్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ అవును. వీళ్ళని ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై అయ్యారు మనం. దాన్ని బేస్ చేసుకొని 24 అవర్స్‌లో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. సార్ మామూలుగా ఈ అత్యాచారం కేసులు ఇవి 90 డేస్‌కో లేకుంటే 30 డేస్‌కో ఛార్జ్ షీట్ పెడతారు. ఈ కేసు ఒక్క వారంలోనే పెట్టారంటారు. అది అవును. ఇది ఎలా? సెన్సేషన్ కేసు. అట్లాగే ఫారెన్ లేడీ దాని మీద పైనుంచి కూడా డీజీ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి ఇది 1 వీక్‌లో ప్రిస్టేజ్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలన్నది టీమ్స్ కూడా ఏసి, ఆ తర్వాత నేను అరెస్ట్ చేసిన తర్వాత రోజు అది దిశకి కూడా అప్పగించడం జరిగింది. చేసాం. దాంట్లో పార్ట్‌గా మేము అంతా కూడా కలిసి ఒక టీమ్‌లాగా ఉండి, దాంట్లో వాళ్ళు ఎవరైతే కోయంబేడు నుంచి బెంగుళూరు ఎళ్లారో, ఏ బస్సులో ఎళ్లారో ఆ బస్ కండక్టర్‌ని, డ్రైవర్‌ని ఎగ్జామిన్ చేయటం ఒక టీమ్‌ని పంపించి, అట్లాగే బెంగుళూరు నుంచి గూడూరు వచ్చిన గ్రీన్ లైన్ ట్రావెల్స్ బస్సు క్లీనర్‌ని, డ్రైవర్‌ని వాళ్ళని ఎగ్జామిన్ చేయటం, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవటం. అట్లాగే వీళ్ళు గూడూరులో దిగిన తర్వాత అక్కడ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్ అది కలెక్ట్ చేయటం. వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ వెంకన్నపాలెం వెళ్ళినప్పుడు, వెంకన్నపాలెం విలేజ్‌లో ఉండే సీసీ ఫుటేజ్ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు, మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయటం. మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్‌లో ఉండే సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయటం. ఈ సీసీ ఫుటేజ్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళందరి దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం. వాళ్ళని సాక్షులుగా పెట్టటం. అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి టెక్నికల్‌గా సైబర్ క్రైమ్ నుంచి వాళ్ళని సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళని కూడా సాక్షులుగా పెట్టటం. అట్లాగే వీళ్ళందరినీ ఎవరైతే బాధిత మహిళతో పాటు ఈ ఆటోలో వచ్చినోళ్ళు వాళ్ళందరినీ నలుగురిని వాళ్ళ ఆరుగురిని అవును. కూడా జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ 164 సీఆర్‌పీ స్టేట్మెంట్స్ జడ్జి గారి దగ్గర రికార్డ్ చేపించడం. అట్లాగే వీళ్ళు ముద్దాయిలు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం అని చెప్పి వీళ్ళు ఎవరైతే వాళ్ళని చూసారో బాధిత మహిళతో పాటు అవును. సాక్షులు ఎవరైతే చూసారో వాళ్ళందరిని కూడా జైలుకి పంపించి మేజిస్ట్రేట్ గారి దగ్గర ఆర్డర్స్ తీసుకొని మేజిస్ట్రేట్ గారితో పాటు జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముద్దాయిలందరితో పాటు 15 మందితో కలిపి వాళ్ళిద్దరిని పెట్టినా కూడా కలిపేస్తారు మొత్తం టోటల్. వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు. ఓకే. వాళ్ళని ఐడెంటిఫై చేయటం వల్ల మనకి కేసుకు కూడా బలం ఎక్కువైందనమాట. అట్లాగే జడ్జి గారి దగ్గర వీళ్ళందరూ కూడా 164 సీఆర్‌పీ స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఏదైతే జరిగిందో అదే చెప్పారు. అట్లాగే ఈ అన్ని సాక్ష్యాలతోటి మనం కోర్టులో వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేయటం జరిగిందండి. సార్ ఇప్పుడు ఆమె రిపోర్ట్ ఇచ్చి ఎళ్ళిపోయిందా? ఎళ్ళిపోయి మళ్ళీ వచ్చిందా? ఆమె రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హ్మ్. మనకి 1 వీక్‌లో అది ఛార్జ్ షీట్ ఏసాం. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆమె యాక్చువల్‌గా గోవా ఎళ్లి ఆమె ఫ్రెండ్స్‌ని కలవాలి. హ్మ్. గోవాకి పంపించేసాం. ఇది స్పీడీ ట్రయల్ తొందరగా జరపమని చెప్పి బాధిత మహిళ దగ్గర ఫారెన్ లేడీ దగ్గర ఆమె ఒక లెటర్ ఇచ్చింది ఎస్పీ గారికి. నేను ఎస్పీ. మళ్ళీ నా నేటివ్ ప్లేస్‌కి వెళ్ళిపోవాలి. నాకు ఈ కేసు తొందరగా ట్రయల్ చేయండి అని చెప్పి తొందరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ చేయండి అని చెప్పి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చింది. ఇన్ కేస్ ఆ లెటర్‌ని బేస్ చేసుకొని ఎస్పీ గారు కూడా ఒక కవరింగ్ లెటర్ జిల్లా జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా జడ్జి గారు కూడా కన్సర్న్డ్ 8థ్ ఏడీజే మేడం గారికి అది ఫార్వర్డ్ చేసి అది సార్ తొందరగా మామూలుగా ట్రయల్ ఈ జరపమని ఈ చెప్పడం కేసులో ఆమె ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడాలు, ఆమె చెన్నైలో ఉండడము, శ్రీనివాసరెడ్డి జేబు డబ్బులు బాగా ఖర్చయినాయని పోలీసు వాళ్ళు చాలామంది ఈ చెప్పారు. మీరు బాగా సుమారుగా 2,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. మీ చేతి డబ్బులంటూ. అవునవును. అది యాక్చువల్‌గా ఆమెని ఎళ్ళిపోతే మళ్ళీ అవునులే కేసు సార్. ఉండదు. అవునవును సార్. కేసు మెయిన్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో హ్మ్. సాక్ష్యం ఆమె చెప్పకపోతే, ఆమె లేకపోతే కేసు అనేది కేసు ఏమి ఉండదు. అవునవును. కాబట్టి మా మా కంట్రోల్‌లో ఉంచుకొని ఆమెని మేము అవును సార్. అంతా జాగ్రత్తగా చూసుకొని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి సాక్ష్యం చెప్పించేదాకా హ్మ్. మళ్ళీ గోవా నుంచి ఆమెని పిలిపిచ్చి ఆ! మీ చెన్నైకి కార్లు మొత్తం హోటల్సు మొత్తం. పిలిపిచ్చి అంతా ఆ! ఎస్పీ గారి సహకారంతో మేము అదే. చేయటం జరిగింది. ఓకే. అట్లాగే చెన్నై నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత మనం నెల్లూరు తీసుకొచ్చి కోర్ట్‌లో ఎవిడెన్స్ చెప్పించడం. హ్మ్. అట్లాగే అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం ట్రయల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసరికి కొంచెం ఆమె గూడా
నేను మా కంట్రీకి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కంట్రీకి మళ్ళీ టికెట్ బుక్ చేసి పంపించేసేయడం జరిగింది ఆమెని. వీళ్ళకి ఎంత పడింది సార్ శిక్ష మామూలుగా? 10 ఇయర్స్ 10 ఇయర్స్. సార్ ఈ 2 కేసులు ఒకరే చూసారా సార్ న్యాయమూర్తి గారు? అవునా? ఒకరే సార్? జడ్జి గారు సుమా గారు ఆ. పోక్సో కోర్ట్ జడ్జి. ఓకే. ఇప్పుడు అంతకుముందు 8th ADJ మేడం గారు ఓకే. సుమా గారు ఈ కేసు జడ్జిమెంట్ జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒకటి భయం అనేది కలుగుతుంది. ఓకే. యాక్చువల్గా ఎవరైతే ఇట్లాంటి పనులు ఆడ మహిళల పట్ల అట్లాగే మైనర్ బాలికల పట్ల ఎవరైతే ఒక ఆ, వాళ్ళని ఆ, ఒక వాళ్ళని ఏమన్నా చెయ్యాలని చెప్పి లైంగికంగా వేధించాలని కానీ వేధించాలన్న. వాళ్ళని చేయాలని చూస్తే గనక మనకి జైలు శిక్ష తప్పదు అనేది ఒక భయం అనేది కలిగేదానికి ఈ జడ్జిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. అదిగాక టెక్నికల్గా ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. అవును. గట్టిగా చేస్తే ఎవిడెన్స్ కేసు మెయిన్ ఈ కేసులు ఓ, బలంగా సాక్ష్యం మనం ఏమేమి చేయాలనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్లోనే సాక్షుల్ని వాళ్ళని కరెక్ట్గా ఎగ్జామిన్ చేయాలి. ఏదైతే మనం జరిగిన వెంటనే మనం సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలి. అక్కడ ఏవైతే సాక్ష్యాధారాలు ఉంటాయో అవి మనకు చేతనంత వరకు మనము లేదంటే క్లూస్ టీమ్ని పిలిపించి గ్యాదర్ చేయించుకోవటం జరగాలి. అట్లాగే అక్కడ తీసిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వెంటనే మనం లేట్ చేసే కొద్దీ ఆ సాక్ష్యాధారాలు వాటి వల్ల రిజల్ట్ రాదు. మనకు ఫోరెన్సిక్ సైన్స్కి పంపించడం వల్ల. అవును. అట్లాగే బాధిత మహిళలు కానీ బాలికలు కానీ ఎవరున్నా కూడా వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించాలి. మెడికల్ ఎగ్జామినేషన్ లేట్ అయినా కూడా మనకి రిజల్ట్ అనేది రాదు. సార్ ఒకటి ఈ అత్యాచారాలు బాలికల విషయాల్లో అత్యాచారాలు చేయడంలో ఒకటి అరా చేసిన తల్లిదండ్రులు తప్పు కూడా చాలా ఉంటుంది. అంటే వాళ్ళు ఇన్నోసెంట్ ఎవరు పక్కన వేరే వాళ్ళు చేరి ఉంటారు అద్దెకు, వాళ్ళ ఇళ్ళకు పంపడము, లేదంటే చెలివిడిగా అసలు ఎవరంటే వాళ్ళ ఆటోలో లేదంటే వెహికల్లో పంపించడం. దీనివల్ల ఎక్కువగా ఇలాంటి బాలికల మీద ఈ అగత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే పేరెంట్స్ కూడా ఎలా అప్రమత్తంగా ఉండాలని దాని మీద మీరేమంటారు, మీ ఒపీనియన్? పేరెంట్స్ది మెయిన్ ప్రధానమైన పాత్ర దీంట్లో. కంపల్సరీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరు పట్టించుకోకుండా చాలామంది ఉంటున్నారు. దాని మీద కూడా అవేర్నెస్ అనేది కూడా చాలా చేస్తున్నాం మేము. ఇప్పుడు స్కూల్స్లో పేరెంట్స్తో కూడా మీటింగ్ అనేది పెట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మీరు కూడా గమనిస్తూ ఉండాలని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కాలనీస్లో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. చైల్డ్ అండ్ వెల్ఫేర్ కానీ పోలీస్ కానీ అట్లాగే మహిళా పోలీస్ కానీ ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ సెల్ ఫోన్ ప్రపంచంలో పడిపోయిన తర్వాత పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూసుకుంటున్నారు అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు సబ్జెక్ట్కి సంబంధించి చూసుకుంటున్నారు అనుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు సార్ చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా అబ్జర్వ్ చేయడం. అవును. తల్లిదండ్రుల పాత్ర అనేది దీంట్లో చాలా ఉంది. వాళ్ళు పిల్లల మీద కేర్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటు పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళు తల్లిదండ్రులు జాబ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. పిల్లల వల్ల అట్లాంటి కేసులు కూడా జరుగుతున్నాయి. కొంతమంది చదువు లేకుండా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు నిరక్షరాస్యులు, వాళ్ళు ఏం చదవరు, వాళ్ళని కూడా వాళ్ళ వీక్నెస్ను కూడా కొంతమంది పక్కన ఉండేవాళ్ళు కానీ సమాజంలో వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు భక్తవత్సల నగర్, నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో సేమ్ 14 సంవత్సరాల పాలని ఆటో డ్రైవరు అతని ఫోన్ అమ్మాయికి ఇవ్వడము, బిస్కెట్లు ఇప్పిస్తాము అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మొత్తం ఉన్నారు. ఎందుకు అతను ఆ విధంగా మా అమ్మాయితో చనువుగా మాట్లాడుతున్నాడు, అమ్మాయి అతను ఉండే గదిలోకి ఇంటికి వెళ్తా ఉంది అనేది అబ్జర్వ్ చేయలేదు. దాంతో వాడు వరుసగా 2-3 రోజులు రేపు చేసుకుంటా వచ్చాడు దీపావళి పండుగ. నెల్లూరు రూరల్ అంటే ఎక్కువగా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది పక్కనే ఇళ్లలో ఉండి కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి ఏజ్ గ్రూప్ అనేది ఏమి లేకుండా మరి 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది ఒక విచక్షణ జ్ఞానం లేకుండా అట్లా చేస్తున్నారు. అసలు అది చేస్తే మనకి మరణ శిక్ష ఉంటుంది, ఇట్లాంటి శిక్షలు ఉంటాయి అనే భయం అనేది ఇట్లాంటి వాళ్ళలో ఉండాలి. అంటే ప్రధానంగా అంటే మీరు చెప్పినప్పుడు కొన్ని కాలనీస్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం ఉంది.
యాక్చువల్గా స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కానీ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోక్సో కేసెస్ కింద అట్లాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని కింద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మహిళా పోలీస్తో పెడుతున్నాము. అట్లాగే ఈ కాలనీస్లో కూడా మేము మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే డిఎల్ఎస్ఏ తరఫున వాళ్ళు జడ్జి గారు వాళ్ళు వచ్చి పెడుతున్నారు. కానీ కేసులు కొన్ని జరిగినవి కూడా వెలుగులోకి రావటం లేదు. ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో జరిగినవి కూడా వాళ్ళు పెద్ద మనుషులు ఆచారాలు మీరు రిపోర్ట్ ఇవ్వకూడదు, మేము సర్దుబాటు చేస్తాము, మేము మీకు న్యాయం చేస్తాము, మీకు డబ్బులు ఇప్పిస్తాము అనే దృష్టితో పోతుంది. ఇది అవగాహన అనేది కల్పించడం అనేది దీంట్లో అంటే విలేజెస్ లో అమ్మాయి జీవితం పాడైపోద్ది, అందరికి తెలిసే పెళ్లి కాదు, ఆ టైప్ లో మాట్లాడి అలాంటి కేసులు కొన్ని కేసుల్లో కూడా మేము ఇట్లా వాళ్ళు రాకపోయినా కూడా మేము మాకు ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసిన దాన్ని బట్టి వాళ్ళని పిలిపించుకొని రిపోర్ట్లు ఇస్తామన్నా కూడా మా కేసు వద్దు రిపోర్ట్లు వద్దు అని స్టేజ్కి కూడా వస్తారు. మేము వచ్చి రిపోర్ట్లు తీసుకొని కేసు కట్టిన తర్వాత కూడా వాళ్ళు తర్వాత కేసు కాంప్రమైజ్ వాళ్ళ బంధువులు మా బంధువులే వాళ్ళ బంధువులు ఉండటం వల్ల మేము వాళ్ళందరూ ఒకటైపోయి రేపు కోర్టులో కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా సాక్ష్యం చెప్పకపోవడం వల్ల కేసులు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.